హాయ్ అండి. మీకు ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో చెప్పానండి. అలాగే నేను చెప్పి కటింగ్ ఏంటంటే మనకి ఆది బ్లౌజ్తో కటింగ్ చేస్తే ఏ విధంగా వస్తుంది, అలాగే కొలతలతో కటింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందని డిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నానండి. అయితే నాకు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన పీస్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకున్నాను. నేను కట్ చేసి బ్లౌజు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ని చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకున్నానండి. మార్కింగ్ పడిన చోట ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదైతే లైనింగ్ బ్లౌజ్ అండి. అలాగే కట్ చేసిన లైనింగ్ పీస్ని కూడా బ్లౌజ్ పీస్ మీద వేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. షేప్ ముక్కలు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మీకు పూర్తి వివరంగా అయితే చెప్పబోతున్నానండి. మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని తీసుకుని ఈ విధంగా వేయవలసి ఉంటుందండి. పైన షోల్డర్కి 1/2 ఇంచు వదిలేసేసి మనం నెక్ రౌండ్ని ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పొడవ కోసము మనకి ఉక్సులు వైపు భాగాన్ని తీసుకుని 4 ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనము ఆది బ్లౌజ్లోని ఉక్సులు వైపు భాగాన్ని తీసుకుని షోల్డర్ మధ్యకి మడత పెట్టి కింద డాట్ పట్టుకుని ఈ విధంగా పొడవు మార్కింగ్ చేయాలి. పైన షోల్డర్ కోసం 1/2 ఇంచు వదులుకునే ఈ మార్కింగ్ చేయవలసి ఉంటుంది. మనము ఈ మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని సాగదీయకుండా ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. సాగదీస్తే పొడవు ఎక్కువైపోతుందండి క్రాస్ కటింగ్ కాబట్టి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకు ఉక్సులు పట్టి దగ్గర పొడవు మార్కింగ్ చేసుకున్నాక చంక దగ్గర కూడా పెట్టుకోవాలి కదండి. దానికైతే ఈ విధంగా పెట్టుకుని కుట్ల కోసము పైన వైపు 1/2 ఇంచు కింద వైపు కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసము. ఇక్కడ కూడా మనము సాగదీయకుండానే చూసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి సాగే అవకాశం ఉన్నదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం చేసుకున్న మార్కింగ్లకి ఈ విధంగా ఫ్రంట్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా వస్తుంది. ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మీకు కొలతలతో కట్ చేసిన దానికి ఆది బ్లౌజ్తో కట్ చేసిన దానికి డిఫరెన్స్ చెప్తానండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసానండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేసి అటు సైడ్కి వెళ్ళిపోయింది. మీకు ఆనవాళ్ళు తెలియడం కోసము ఈ విధంగా ఫ్రంట్ షేప్ని కింద వైపు మార్కింగ్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్, అడిగిది బ్యాక్ పార్ట్ అండి. మనము కొలతలతో కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ తగ్గించుకుంటాము. చూసారు కదా, 2 ఇంచెస్ తగ్గించుకుని ఒక లైన్ కొట్టుకుంటాము. అలాగే ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి దగ్గర 2 ఇంచెస్కి మార్క్ కొట్టుకున్నాక మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటామండి. అంటే మనకి ఇంచుమించుగా ఇక్కడ సేమ్ అలాగే తగ్గింది. అలాగే మనకి ఇక్కడ మట్టుకి ఇంకా ఎక్కువ తీసుకుంటాము. ఆది బ్లౌజ్తో కట్ చేసినప్పుడు మనకి ఈ భాగం ఎక్కువ వచ్చిందండి. అది కూడా ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను. మనం బ్యాక్ పార్ట్కి 4 ఇంచెస్ వెడల్పు నుంచి ఈ విధంగా క్రాస్ తీసుకోవాలండి. 1/2 ఇంచు లెంత్తో ఈ విధంగా క్రాస్ తీసుకున్నామంటే మనకి కొచ్చులు కనపడకుండా ఉంటుంది. చంక దగ్గర ఉక్కులు కూడా రావు. అలాగే నేను ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తున్నానండి. ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర కూడా వెడల్పు తగ్గుతుంది. ఆది బ్లౌజ్ ప్రకారం మనం మార్కింగ్ చేసాము. ఆది బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి ఆది బ్లౌజ్ ఆల్రెడీ వాడిన బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు సాగే అవకాశం ఉందండి. అందుకని మనము 1/2 ఇంచు కట్ చేసుకున్నా ఏమీ పర్వాలేదు. మనకి కొలతలతో కట్ చేసినప్పుడు ఈ భాగము కొద్దిగా చిన్నది వస్తుంది. ఆది బ్లౌజ్తో కట్ చేసినప్పుడు ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఆది బ్లౌజ్ మనకి సాగిద్ది కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచు తగ్గించుకోవాలి ఆది బ్లౌజ్తో కట్ చేసినప్పుడు. అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి డాటు వెడల్పుని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డాటు వెడల్పు కోసము ఎంత వెడల్పు పెట్టాలన్నది మీరు ఆది బ్లౌజ్తో చూసుకోవచ్చు. నేను ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా కొలుచుకుంటున్నానండి. ఈ డాటు వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ వచ్చింది. ఈ డాట్ మనకి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనము 1 ఇంచ్కి ఇంకో 1 ఇంచ్ కలిపి 2 ఇంచెస్కి వెడల్పుకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్కి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. మనము ఉక్సులు పట్టి దగ్గర నుంచి 3 ఇంచ్కి మార్కింగ్ పెట్టాము. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచ్కి డాట్ వెడల్పు మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత డాట్ పొడవు కోసము మనము డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత డాట్ పొడవు కోసం అయితే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా డాట్ పొడవు తీసుకుని పొడవుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత
పొడవుకి ఒక లైన్ కొట్టుకుని ఆ లైన్కి ఇటుపక్క 1 ఇంచు అటుపక్క 1 ఇంచు కొట్టుకోవాలండి. ఇది మనకి పెద్ద డాట్ వస్తుందన్నమాట. ఈ డాట్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మెడ దగ్గర 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దాకా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కింద డాట్ ఎంత పొడవు పెట్టాము 2 ఇంచెస్ పెట్టాము. ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత పొడవు ఒక మార్కింగ్ చేసుకుని అలాగే వెడల్పు కోసము ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చంక దగ్గర డాట్ కోసం 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ దాకా క్లాత్ని ఈ విధంగా మడత పెట్టుకుని మడతలో డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ప్రతి డాట్ కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా పెద్ద డాట్ నుంచి ఈ పైకి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకి చంక దగ్గర డాట్ పొడవు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే వెడల్పు వచ్చేసి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వరకైనా సరే ఇలానే మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి 3 డాట్లకు ఉన్న మధ్య దూరం ఒకలాగా వస్తుందండి. అప్పుడు ఫ్రంట్ షేప్ కూడా సరిగ్గా వస్తుంది. చూసారు కదా, 2.5 2.5 ఇలాగే దీనికి కూడా 2.5 వచ్చిందండి. ఈ విధంగా వస్తుందన్నమాట మనము ఇలా మార్కింగ్ చేసుకుంటేనే. అలాగే తర్వాత షేప్ ముక్కల కోసం 2 పీసులు అయితే తీసుకున్నాను. మీరు ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా షేప్ బెల్ట్ని కొలుచుకుని దానికి 1.5 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంత కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా షేప్ బెల్ట్కి వెడల్పు అయితే మార్కింగ్ చేసుకున్నాక ఉక్సులు పట్టి వైపు తాళ్ళు పట్టి వైపు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని మనకు ఆది బ్లౌజ్ షేప్ ముక్క ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. అలాగే పెయిన్ వైపు కూడా కుట్ల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇటుపక్క కూడా షేప్కి మరొక పక్క కూడా పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కుట్ల కోసం ఎక్స్ట్రా చేసుకుని మనకు బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నానండి. తర్వాత మనకి ఈ విధంగా చెరువు వైపు మార్కింగ్లకి లైన్ కొట్టుకున్న తర్వాత 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ బట్టి ఇటు సైడ్ అటు సైడ్కి డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి షేప్ బెల్ట్ డౌన్కి సరిపోతుంది. తర్వాత మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ పీస్ని అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, మనకు వర్క్ అయితే వచ్చింది. వర్క్ వచ్చేసి హ్యాండ్స్ కోసం వచ్చిందండి. మనం ఆ వర్క్ దగ్గర హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ వేయగా మనకి ఇంకా వర్క్ మిగులుతుంది. అయితే బ్లౌజ్ నడుము బద్దకు వస్తుంది కదా అని నేను బ్యాక్ పార్ట్ని కొంచెం కిందకి దించుకున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్టు షేప్ ముక్కల్ని కూడా పెట్టేసుకోవాలి. నేను వేసిన విధంగానే వీటిని కూడా కట్ చేసేసుకోవాలండి. అయితే నేను ప్రస్తుతానికి హ్యాండ్స్ కట్ చేయట్లేదు, ఎందుకు కట్ చేయట్లేదో కూడా చెప్తానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకున్నానండి. తర్వాత షేప్ బెల్ట్ని కూడా కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఒకటి గమనించారా, నేను ఓన్లీ డబుల్ ఫోల్డింగ్ మీద 2 మడతల మీదే వేసాను. ఈ విధంగా కట్ చేస్తే మనకు ఒక హ్యాండే వస్తుందండి. మనం దీన్ని ఇంకొక మడత వేయాలి అంటే 4 మడతలు రావాలి, 4 పొరల మీద రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత హ్యాండ్స్ పెట్టుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయి. మనకి చంక దగ్గర చిన్న చిన్న అతుకులు పడతాయండి. తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. చూస్తారు కదా, హ్యాండ్స్ అయితే ఎలా వచ్చాయి మీకు చూపిస్తాను. 2 హ్యాండ్స్ వచ్చాయండి. చంకల దగ్గర చిన్న చిన్న జాయింట్లు వేసుకుంటే సరిపోతుందండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.